ఏం చేస్తున్నావు? చెప్పాను కదమ్మా, శుభ్రత పరిశుభ్రత పాటిస్తున్నానే. అమ్మయ్య, ఊడి చేశానే. బాగోయింది. నిన్ను సుహాసిని గారు, సుహాసిని గారు ఎక్కడున్నారండి? ఇక్కడే ఉన్నాను. చెప్పండి సుహాసిని గారు, ఏంటి పిలిచారు? ఇప్పుడు నువ్వెందుకు కూర్చావు? ఎప్పుడు ఊడవాలో తెలియక. కింద గాజు పెంకులున్నాయని నీకు తెలుసు కదూ? పెంకులా? ఇప్పుడు నేను ఊడ్చింది గాజు పెంకులండి? నాటకాలాడొద్దు. నువ్వు గాజు పెంకులు చూసావు, అందుకే చీపురు పట్టుకొని ఊడ్చావు. నేను బట్టలు ఆరేయడానికి వచ్చినప్పుడు లేని గాజు పెంకులు నేను ఆరేసిన తర్వాత రావడం ఏంటండి? అంటే మీరందరూ కలిసి నా కాళ్లల్లో గాజు పెంకులు గుచ్చుకోవాలని ఇక్కడ గాజు పెంకులు వేశారా? ఉండండి, ఇప్పుడే వెళ్ళి రామయ్య గారికి ఈ విషయం చెప్తాను. ఏమండి ఏమండి ఏమండి, ఇంత చిన్న విషయానికి రామయ్య గారి దాకా ఎందుకులేండి. త్రిష కావాలని గాజు పెంకులు వేయలేదండి. కాలు తగిలి సీసాలు పగిలి అక్కడున్న గాజు పెంకులు ఇక్కడ దాకా వచ్చాయండి. నిజమా? కళ్ళు లేని కబోదిని నాకేం తెలుస్తాయమ్మా. సరే, నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్తానే. అమ్మా, ఇక్కడున్నావా? సూపరే, చాలా తెలివిగా తప్పించుకున్నావు. లేదంటే అడ్డంగా దొరికిపోయిండేదానివి. చూసారా ఆంటీ, అందరూ కలిసి ఎలా నాటకాలు ఆడుతున్నారు? ఇలాంటి పనికి మాలిన ప్లాన్ కాకుండా ఈసారైనా గట్టిగా ప్లాన్ చెయ్యి. సరే, ఆ గాజు పెంకులు ఊడ్చేసి ఇంట్లోకొచ్చేయి. అలాగే ఆంటీ. బొమ్మరిల్లు లాంటి కుటుంబం నాది. ఆత్మీయులతో అనుబంధాలతో పెనవేసుకున్న ఉమ్మడి కుటుంబం మాది. ఏ విధిరాత శపించిందో, ఏ విధాత విడిపొమ్మని మా నుదుటన రాశాడో తెలియదు గాని చెట్టుకొకరం పుట్టకొకరం అయిపోయాం. అమ్మని చూడాలన్నా, నాన్నని కలవాలన్నా, భార్యని ప్రేమగా పలకరించాలన్నా నేనేం చేయలేను. నా మనసులో బాధని కన్నీళ్ల రూపంలో బయట పెట్టడం తప్ప. అవును, మా ఫ్రెండ్ దగ్గర 1,50,000 అప్పు చేసి మరీ తెచ్చాను. అమ్మో అమ్మో అమ్మో, 1,50,000 అప్పు చేశారా? సరిపోయింది. తాను దూరడానికి సందు లేదు, మెళ్ళ ఒక డోలు అని, మనకే తినడానికి టికానా లేదు అంటే అది సరిపోదన్నట్టు 1,50,000 అప్పు చేశారా? ఇప్పుడు అప్పు ఎలా తీరుస్తారు? తల తాకట్టు పెట్టైనా సరే తీరుస్తాను. మరైతే ఆ తలే తాకట్టు పెట్టి లాకెట్టేవాల్సింది. 1,50,000 అప్పెందుకు చేశారు? ఏంటి వెటకారమా? మైథిలి మన సొంత బిడ్డ కాదు అన్న నిజాన్ని ఇన్నాళ్లు నా గుండెల్లో దాచుకున్నాను. రేపటితో ఈ నిజాన్ని బయట పెట్టబోతున్నాను. ఆ లాకెట్ చూపించి మైథిలి ఆ ఇంటి వారసురాలని నమ్మించబోతున్నాను. దీనికి తిరుగులేదు. మీకు చెప్పి చెప్పి నేను అలసిపోయాను తప్ప మీరు మాత్రం విసిగిపోవట్లేదు. ఇప్పుడు వెళ్ళి మైథిలి రామయ్య గారి మనవరాలు, లీలాకృష్ణ కూతురు అని చెప్పగానే జానకమ్మ గారు హారతిచ్చి ఆహ్వానిస్తారు అనుకుంటున్నారా? మైథిలి రామయ్య గారి అక్రమ సంతానానికి పుట్టిన బిడ్డ అని తెలియగానే తన ఇంటి కోడలన్న విషయం కూడా మర్చిపోయి
మైథిలిని మెడ పట్టుకుని బయట గెంటేస్తుంది. అది గుర్తు పెట్టుకోండి. అవును అల్లుడు గారు, ఆ మైథిలి ఏమన్నా లీలాకృష్ణకి సక్రమ సంతానమా, అక్రమ సంతానం? అలాంటి మైథిలిని ఆ ఇంటి వారసురాలుగా ఎలా అంగీకరిస్తారనుకుంటున్నారు? అంగీకరిస్తారో చేస్తారో పక్కన పెడితే ఈయన నిజం చెప్పగానే లీలాకృష్ణ అంగీకరించకపోగా తన అక్రమ సంబంధం బయటపడుతుందన్న భయంతో మైథిలి ప్రాణం తీస్తాడు. అవును అల్లుడు గారు, మైథిలి కోసమైనా ఈ నిజాన్ని గుండెల్లో దాచుకోక తప్పదు. ఇన్నాళ్ళు ఆ భయంతోనే ఆగాను. నేను చెప్పకపోయినా రేపొకనాడు లీలాకృష్ణకు నిజం తెలిస్తే మైథిలిని చంపకుండా వదిలేస్తాడా? అప్పుడైనా మైథిలి ప్రాణానికి ప్రమాదమేగా. మరలాంటప్పుడు మైథిలికి జానకమ్మ గారికి నిజం చెప్తే తప్పేంటి? అయినా మైథిలిని లీలాకృష్ణ చంపాలంటే వాడు బయటుండాలిగా. నిజం తెలిసిన వెంటనే మైథిలి వాడి మీద కేసు పెట్టి జైలుకు పంపిస్తుంది. లేదంటే తన కూతురికి అన్యాయం చేశాడన్న కోపంతో జానకమ్మ గారే వాడిని చంపేస్తారు. ఈ రెండిట్లో ఏది జరిగినా ఆ లీలాకృష్ణ గాడి పీడ విరగడైపోతుంది. మైథిలికి తన కుటుంబ సభ్యులెవరో తెలుస్తుంది. అది కాదండి. ఇంకేం చెప్పినా వినే ప్రసక్తే లేదు. అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకండి. అమ్మా అమ్మా, చూసావా, మైథిలికి నిజం చెప్పేస్తారంట. ఆ చెప్తాడు. ఆ లాకెట్ ఉండబట్టే కదా నిజం చెప్తాను అని ఎగురుతున్నాడు. ఆ లాకెట్ని మనమే కొట్టేస్తే? ఏమన్నా అమ్మా? నువ్వు విన్నది కరెక్టేనే.